పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే జోగి రమేష్ అరెస్ట్కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి అండ్ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ప్రెసెంట్? కల్తీ మద్యం కేసుకు సంబంధించి ఏపీలో ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేశారు. A1 నిందితుడిగా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ ఇచ్చినటువంటి స్టేట్మెంటు వాంగ్మూలం ఆధారంగా ఇప్పుడు సిట్ అధికారులు ఒక అడుగు ముందుకేశారు. ఎందుకంటే జోగి రమేష్ గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2.5 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి పవర్ను ఉపయోగించి ఈ కల్తీ మద్యానికి సంబంధించి పెద్ద ఎత్తున ఒక స్కెచ్ చేయటం జరిగింది. ఈ కల్తీ మద్యం బాటిల్ను తయారు చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి అద్దేపల్లి జనార్దన్ A1 నిందితుడిగా ఉన్నాడు. అతనికి పూర్తి స్థాయిలో బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసింది మొత్తం కూడా జోగి రమేష్, అతని సోదరుడు జోగి రాము. వీళ్ళిద్దరూ ప్రధానంగా అద్దేపల్లి జనార్దన్తో ఆర్థిక లావాదేవీలు చేసినటువంటి డేటా మొత్తాన్ని కూడా సిట్ అధికారులు సేకరించారు. దాంతోపాటుగా జోగి రమేష్ ఇంటికి అద్దేపల్లి జనార్దన్ వెళ్ళినటువంటి సీసీ ఫుటేజీ, ఆయన ఆఫ్రికా వెళ్ళే ముందు వీళ్ళతో కలిసినటువంటి మంతనాలు, వాళ్ళతో జరిగినటువంటి వాట్సాప్ చాటింగులతో సహా పూర్తి డేటాను కూడా సిట్ అధికారులు సేకరించారు. అయితే ఇది మొత్తం కూడా ఒక ఎత్తు అయితే, గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ చేసినటువంటి హంగామా కావచ్చు, అడావుడి కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, వాటికి సంబంధించి ఇప్పుడు ఒకసారి మనం గుర్తు చేసుకుంటే గతంలో ఆయన చేసినటువంటి భయానకరమైన వాతావరణాలన్నింటిని కూడా గుర్తు చేసుకుంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం చాలా లేటుగా స్పందించిందనేది మనం చెప్పొచ్చు. రాజేందర్ సార్ చెప్పినట్టు కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు ఆగింది, ఎందుకు చర్యలు తీసుకోలేదు అన్న దానికైతే ప్రశ్నల సమాధానం లేదు. ఎందుకంటే సిట్ అధికారులు తీసుకున్నటువంటి ఏదైతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటా, కల్తీ మద్యం కేసులో చాలామంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మద్యం తాగి చనిపోయినటువంటి చాలామంది వ్యక్తులు, వాళ్ళ కుటుంబాలు కూడా అనాథగా పడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి, మంత్రిగా ఉండి ఈ కల్తీ మద్యాన్ని తయారు చేయడంలో కీలక పాత్ర పోషించాడంటే ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గతంలో కరకట్ట మీద ఆయన మంది మార్బలాన్ని మొత్తాన్ని కూడా తీసుకెళ్ళి నేరుగా చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతని కూడా చూడకుండా ఆయన మీద కూడా దౌర్జన్యాలకు పాల్పడ్డారు. ఆయన నోటి దురుసు కారణంగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా టార్గెట్ చేశారనే వాదన అయితే బలంగా వినిపిస్తుంది. అయితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది, చట్టపరంగానే ఏదైనా జరగాలి, మనకి కక్షలొద్దు, వాటికి సంబంధించినటువంటి పగలొద్దు అంటూ కూడా చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా చెబుతూ వస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో అద్దేపల్లి జనార్దన్ రావు A1 ముద్దాయిగా ఉన్న నేపథ్యంలో అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, అతనితో జోగి రమేష్, అతని సోదరుడు జోగి రాము ఇద్దరు కూడా వాట్సాప్ చాటింగ్లు చేయటం, ఆయన చేసినటువంటి కల్తీ మద్యం వ్యాపారంలో వీళ్ళు భాగస్వాములు కావటం, ఆర్థిక లావాదేవీలు జరగటం, ఈ మొత్తం కూడా సింక్ అయి ఉన్నాయి. కాబట్టి సిట్ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఈరోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళని సిట్ అధికారులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు పొంతం లేని సమాధానం ఇస్తున్నట్టు కూడా మనకు సమాచారం వస్తుంది. జోగి రమేష్ కావచ్చు, జోగి రమేష్ సోదరుడు జోగి రాము కావచ్చు, ప్రధాన అనుచరులు మరికొంతమంది ఉన్నారు, వారితో కూడా సిట్ అధికారులు మాట్లాడినట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా జోగి రమేష్ ఏ ప్రశ్న వేసినా సరే దానికి పొంతం లేని సమాధానం, కేవలం కక్ష సాధింపు చర్యగానే. రైట్, గోవా నుంచి తీసుకొచ్చిన స్పిరిట్ ఎక్కడెక్కడ వెళ్ళిందన్న దానిపై ఏమైనా సమాచారం ఉందంటారా? ఖచ్చితంగా కడప జిల్లా, అన్నమయ్య జిల్లా దగ్గర స్టార్ట్ అయ్యి ఇటు శ్రీకాకుళం జిల్లా వరకు అనేక ప్రాంతాల్లో వీళ్ళు ప్రత్యేకమైన డెన్నులు పెట్టారు. ఆ డెన్నులు సీక్రెట్గా నడిపారు. అక్కడ జరుగుతున్నటువంటి స్పిరిట్ని తీసుకొచ్చి డూప్లికేట్ బాటిల్స్ తీసుకురావటం, సేమ్ బ్రాండ్కి సంబంధించినటువంటి స్టిక్కర్లు వేయటం, ఆ క్వార్టర్ బాటిల్స్లో ఈ కల్తీ మద్యాన్ని నింపటం, దాన్ని యథేచ్ఛగా బెల్ట్ షాపుల ద్వారా అమ్మకాలు చేపట్టినట్టు కూడా ఆధారాలు బయటపడ్డాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, వైన్ షాపులకు కూడా ఈ బాటిల్ అన్నీ కూడా పంపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడైనా సరే మద్యం అమ్మకాలు జరిగిన చోట కేవలం డిజిటల్ పేమెంట్లు ఎక్కడా కూడా జరగలేదు. క్యాష్ అండ్ క్యారీ డబ్బుతోటే నడిపారు.
సాయంత్రానికి ఆ క్యాష్ మొత్తం కూడా వాళ్ళు నమ్మకంగా ఉన్నటువంటి ఏదైతే రీజనల్ ప్రాంతాలు కొన్ని ఏర్పాటు చేసుకున్నారో, అటు తిరుపతి, ఇటు విజయవాడ, ఇటు విశాఖపట్నం, ఈ 3 ప్రాంతాల్లో కేంద్ర బిందువుగా ఏర్పాటు చేసుకొని అక్కడ కొంతమంది బినామీలుగా పెట్టుకొని అక్కడికి డబ్బు మొత్తాన్ని కూడా డంప్ చేసినట్టు కూడా మనకి సమాచారం వస్తుంది. అయితే పెద్ద ఎత్తున కల్తీ మద్యం ద్వారా కోట్లాది రూపాయలు దోచేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు మొత్తం కూడా ఇప్పుడు సిట్ అధికారుల దగ్గర ఉన్నాయి. అలాగే ఈ జోగి రమేష్తో పాటు మరికొన్ని పెద్ద తలకాయలు కూడా ఉన్నట్టు మనకి సమాచారం వస్తుంది. రాబోయే రోజుల్లో వాళ్ళ అరెస్టులు కూడా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు అరెస్ట్ అయినప్పటికీ అన్ని ఆధారాలు చూపిస్తున్నారు ఆ పోలీసులు. అయినప్పటికీ కూడా జోగి రమేష్ చెప్తున్నటువంటి సమాధానం ఎలా ఉందంటే పొంతలేని సమాధానం చెప్తున్నాడు. కేవలం రాజకీయ పరంగా నన్ను అరెస్ట్ చేశారు, న్యాయం గెలుస్తుంది అని కళ్ళబొల్లి మాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. మరోవైపు జగన్మోహన్ రెడ్డికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా పెద్ద తలనొప్పిగా మారాడు జోగి రమేష్. ఎందుకంటే ఖచ్చితంగా అతని ఇన్వాల్వ్మెంట్ ఈ కల్తీ మద్యం స్కామ్లో ఉన్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే కేసులు నమోదయ్యే అవకాశం ఉందని వైసీపీ నాయకులకు కూడా తెలుసు. కానీ గుడుల దగ్గరికి వెళ్ళి నేను ప్రమాణం చేస్తున్నాను, నేను ఎక్కడా కూడా తప్పు చేయలేదు అంటూ కూడా ఆయన చేసినటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయినట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకంటే పార్టీ స్టాండ్ లేకుండా జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా మీ అంతటికి మీరు నిర్ణయాలు తీసుకుని ఎందుకు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, పార్టీ పరువును బజార్కి ఈడుస్తున్నారంటూ కూడా ఇంటర్నల్గా జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులకు వార్నింగ్ ఇచ్చినట్టు కూడా మనకు సమాచారం వస్తుంది. ఎస్ పద్మ, మరో విషయం, ఏదైతే చంద్రబాబు ఇంటి మీద జోగి రమేష్ దాడికి పాల్పడ్డాడో దాని మీద అరెస్టు కాకుండా ఈయన బెయిల్ తెచ్చుకున్నాడు సుప్రీంకోర్టు నుంచి. వాట్ టు సే, సుప్రీంకోర్టు కూడా ఆలోచించాలి కదా. ఇవాళ గతంలో జర్నలిజంలో ఎప్పుడైనా న్యాయబద్ధమైనటువంటి విషయాలను చర్చించవద్దు, చర్చించకూడదు అన్నటువంటి ఒక పద్ధతి, సాంప్రదాయం ఉంది. బట్ ఇవాళ ఆ సాంప్రదాయాన్ని బ్రేక్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కారణం ఏంటి? జరుగుతున్నటువంటి వ్యవహారాలలో హత్య చేసిన వాడికి కూడా ఇమ్మీడియట్గా మీరు బెయిల్ ఇచ్చేస్తే ఎలా? అసలు చట్టం ఉన్నది ఎందుకు? దోషిగా వచ్చిన వాడు కొద్ది రోజుల్లో జైల్లో ఉంటే దేశానికి కానీ వీళ్ళ రాష్ట్రానికి కానీ ఏదైనా ప్రమాదమా, నష్టమా? ఉంచలేరా? అలాంటి ఆరోపణ వచ్చినప్పుడు జైల్లో ఉంచాల్సిన పరిస్థితిని కూడా ఇవాళ కోర్టులు నిర్లక్ష్యంగా వదిలేసి ఒక దుర్మార్గమైనటువంటి చర్య కళ్ళకు కనపడుతున్నది. వీడియోస్లో కర్రలు తీసుకొని ఒక నాయకుడి ఇంటి మీద, ఆ నాయకుడు ఎవరన్నది ఆ సందర్భం, బట్ ఒక వ్యక్తి మీద దాడి చేయటానికి కారులతో 100 మందిలాగా తోసుకొని కొట్టుకుంటూ నెట్టుకుంటూ వాళ్ళే. అసలు ఎంత హుషారు ఇది! ఇజ్ ఇట్ తెలుగు సినిమా, క్రైమ్ సినిమా? దాన్ని కూడా ఇవాళ కోర్టులు నిర్లక్ష్యంగా వదిలేసి బెయిల్ ఇచ్చేస్తే మరి అధికారులు ఏం చేయగలరు? పదే పదే పోలీస్ అధికారులను కూడా చాలామంది విమర్శిస్తూ ఉంటారు. విమర్శ అది సద్విమర్శ అయితే పర్వాలేదు, కానీ మనము అడ్డగోలుగా పోలీసు అందరూ నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. పట్టుకున్నారు బాధ్యతగా, రేపేం జరగబోతోంది అన్నది పోలీసులకు కూడా అర్థమైపోతోంది. కోర్టులు కనీసం మాత్రం కొన్ని విషయాలను సీరియస్గా తీసుకోకపోతే ఇలాంటి నేరస్తులు పదే పదే అదే ధైర్యంతో మళ్ళీ ఆ ప్రయత్నాలే చేస్తారు, అలాంటి బూతులే మాట్లాడతారు. అసెంబ్లీలో అతని భాష విన్నామా? అసలు ఈ రాష్ట్రంలో ఒక్క యువకుడికైనా పౌరుషం ఉంటే అసెంబ్లీకి పంపించవలసిన వాడిని పంపించకపోతే వచ్చే ప్రమాదం ఏంటి? నీ రాష్ట్రాన్ని దోచేస్తాడు, నీ కుటుంబాన్ని భయపెడతాడు, నీ భవిష్యత్తుని అంధకారం చేస్తాడు. కేవలం వాడు మాత్రమే మన మీద బతకాలన్నటువంటి ప్రయత్నం. చట్టసభల్లో కూడా అడ్డగోలుగా మాట్లాడేవాడిని వదిలేస్తే, వాళ్ళకే ఓట్లేస్తే ఈ జనాన్ని ఏమనాలి? నేను అందుకే జనాన్నే ప్రశ్నిస్తున్నా, ఓటర్స్నే అడుగుతున్నా, అభ్యర్థిస్తున్నా. కారణం ఒక ఎమోషన్తోనో, ఒక కుల ప్రాతిపదిక మీదో, లేదో ప్రాంత ప్రాతిపదిక మీదో, పార్టీ ప్రాతిపదిక మీదో కాదు ఓటు వేయవలసింది. మీ నియోజకవర్గానికి సంబంధించి మీ ప్రజాప్రతినిధి యొక్క కోడ్ ఆఫ్ కాండక్ట్, ఆలోచన తీరు, పద్ధతి, అతనికి ఉన్నటువంటి ఆదాయ మార్గాలు, ఏం చేస్తే అతను ఎన్నికలలో ఇవాళ డబ్బులు ఖర్చు పెట్టగలుగుతున్నారు అన్నది కూడా ఆలోచించాలిగా. అది ఆలోచించకుండా ఏదో జాతరలాగా ఓట్లేసేసి జనం చేతులు ముడుచుకొని కూర్చుంటే పోయే పరువు ఎవరిది? మీ నియోజకవర్గానికి. మీరే చర్చనీయాంశం అవుతారు. అసలు ఆ నియోజకవర్గంలో బుర్రున్నాడు ఒక్కడైనా ఉన్నాడా, ఇలాంటి వాడిని ఎలా ఎన్నుకున్నారని జనం గతంలో మిమ్మల్ని అడిగే పరిస్థితి ఈ నాయకుడే తీసుకురాలేదా? మరి ఎందుకు?
సో ఇవాళ మనం దాన్ని కూడా ఆలోచించమంటున్నా. అలాగే ఇవాళ కూటమి ప్రభుత్వం కూడా చేతులు ముడుచుకుందా అని అంటే కోర్టు బెయిల్ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం కూడా కొన్ని విషయాలలో నిస్సహాయంగా మిగలాల్సి వస్తుంది.